భరద్వాజ గారు ఇప్పుడు మనకి పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు డేట్ మళ్ళీ ఒకసారి వేశారు నిన్న పోస్టర్. దాని మీద ఏం మీమ్స్ నమ్మం ద్వారా అని చెప్పి మీమ్స్ రెడీ అవుతున్నాయి. ఏంటి ఇక్కడ దాకా మీమ్స్ వచ్చేదాకా ప్రాజెక్ట్ చుట్టూ ఎందుకు నమ్మలేమంటున్నారు? అంటే పవన్ కళ్యాణ్ గారు కంప్లీట్ చేయాల్సినటువంటి ఒక బ్లాక్ ఉంది ఆ సినిమాకి సంబంధించి అనేది మేకర్సే చెప్పేశారు గతంలో. అంటే ఆయన ఒక 1 వీక్ ఆర్ 5 days టైం ఇచ్చినా మేము అది కంప్లీట్ చేసేస్తామని చెప్పాడు ఆయన. ఏం రత్నం గారు చెప్పాడు ఆ మాట, జ్యోతికృష్ణ గారు కూడా చెప్పాడు. అవును. కాబట్టి ఆ బ్లాక్ అయిందా లేదా అనే విషయంలో కన్ఫ్యూజన్ ఉంది జనాలకి. అయిందా లేదా, లేదు అసలు అది లేకుండానే చేసేస్తున్నారా, ఇది ఎలాగో పార్ట్ 1గా చెప్తున్నారు. అవును, పార్ట్ 1గా చెప్తున్నారు కాబట్టి ఈ బ్లాక్ లేకుండానే ఇక్కడికి కంక్లూడ్ చేసి ఇది గుమ్మడికాయ కొట్టేశారా సినిమాకి అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. ఓకే. ఆ బ్లాక్ చాలా కీలకం అనే మాట వాడాడు ఆయన. అందుకని అది లేకపోతే సినిమాకి ఏమైనా నష్టం జరుగుతుందా అనేది అభిమానుల భయం. అందుకని ఎందుకు హడావిడిగా చేస్తున్నారు, ఎందుకు పుష్ చేస్తున్నారు, అది కంప్లీట్ చేసి చేయవచ్చు కదా అనేది ఒక అభిప్రాయం. అయితే ఎవరికి వాళ్ళకి స్పెక్యులేషనే తప్ప ఎవరికి అధికారిక సమాచారం తెలియదు. ఆయనతో ఈ మధ్యకాలంలో కంప్లీట్ చేశారా లేదా తెలియదు. ఆయన పర్సనల్ లైఫ్లోనూ బిజీగా ఉన్నాడు, అలాగే రాజకీయ జీవితంలోనూ చాలా బిజీగా ఉన్నాడు ఆయన. ఈ బిజీగా ఉన్న టైంలో ఆయనతో ఏదో వెసులుబాటు తీసుకుని ఆ బ్లాక్ వరకు ఏదైనా మేనేజ్ చేశారా, కొంత అంటే 1 వీక్ అని వీళ్ళు అనుకుని ఉండొచ్చు, కానీ ఒక 2 రోజులు ఆయన మీద షూట్ చేసి ఆ తర్వాత మిగిలింది వీళ్ళు ఏదో పద్ధతిలో డిజైన్ చేసుకుని ముందుకెళ్ళిపోతారు ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు. అలా ఏదో కంక్లూడ్ చేసి కాన్ఫిడెన్స్తోనే ఈ రెండోసారి వాళ్ళు మళ్ళీ రెండోసారి డేటు అనౌన్స్ చేశారు. అంటే అభిమానుల్లో నమ్మకాన్ని కలిగించడం కోసం ఈ సినిమా డెఫినెట్గా రిలీజ్ అవుతుందనే కాన్ఫిడెన్స్ పెంచడం కోసం వాళ్ళ కృషి వాళ్ళు చేస్తున్నారు. కానీ ఫ్యాన్స్లో ఇప్పటికీ భయం ఉంది. ఫ్యాన్స్లో మాత్రమే కాదు, ఆ సినిమా చూడాలి అనేటువంటి ఉత్సాహం ఉన్న ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు. అవును, పలు దఫాలుగా డేట్ పోస్ట్ వచ్చింది. పైగా అది 4 ఏళ్ల ప్రాజెక్ట్, అది 4 ఏళ్ళు దాటింది కాబట్టి ఇప్పటికైనా ఆ సినిమా రిలీజ్ అయితే ఆనందమే అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఇది సరిపోదు అంటున్నారు. అంటే మీరు మరొకసారి డేట్ అనౌన్స్ చేయటం కాదు, ఇంకేదో కావాలి, కంటెంట్ కావాలి, లేకపోతే ఈవెంట్ కావాలి. అలాంటిది ఏదైనా మీరు ఒక అధికారిక కార్యక్రమం నిర్వహించి చెప్పండి, మేము కాన్ఫిడెన్స్లోకి తీసుకుంటాం ఈ డేట్ని. కనీసం డేట్ అనౌన్స్మెంట్కి కూడా ఒక ఈవెంట్ చేయవచ్చు. ఎందుకంటే ఆ సినిమాకు ఉన్నటువంటి, ఆ సినిమా మీద ఉన్నటువంటి అంచనాలు అలాంటివి. అందుకని ఆ అంచనాలని పరిగణనలో తీసుకొని ఒక చిన్న ఈవెంట్, ఒక ప్రెస్ మీట్ ఏదో ఒకటి పెట్టి చెబితే అది అధికారిక సమాచారం, ధృవీకరణ, ఇక కాన్ఫిడెంట్గా వెళ్ళిపోతారు. అలా కాకుండా మీరు ప్రెస్ నోట్ల ద్వారా పని నడిపిద్దాం అనుకుంటే జనాలు ఇలాగే నమ్మలేం దొర అంటారు. అది పోస్టర్ రిలీజ్ చేశారండి నేను. అదే పోస్టర్ రిలీజ్ చేశారు, రెండోసారి చేశారు, ఇవన్నీ ఓకే. కానీ ప్రెస్ నోట్లు, పోస్టర్ రిలీజులు కాదు. ఇది కూడా ఒక ఈవెంట్ ఏదో ఒకటి జరిగి ఎవరో ఒకళ్ళు మాట్లాడాలి అధికారికంగా, మైక్ ముందుకు వచ్చి వారు మాట్లాడితే అప్పుడు కాన్ఫిడెన్షియల్గా వీళ్ళు తీసుకుంటారు. తీసుకోవటానికి సంబంధించి ఆ భరోసా కల్పించడానికి వాళ్ళు ఒక ప్రయత్నం మొదలు పెట్టాలి. ఆ ఈవెంటో లేకపోతే ఏదో ఒక సెలబ్రేషనో లేకపోతే వీళ్ళకి రొటీన్గా అనిపిస్తోంది అది. ఇదేమో ఫ్యాన్స్ బయటకు మాట్లాడాలా వద్దా అని ఒక డోలాయమాన స్థితి. జనరల్ ఆడియన్స్ ఏమో ఆ సినిమా మీద ఉన్నటువంటి అనుమానాలతో వాళ్ళ పద్ధతిలో వాళ్ళు మాట్లాడేస్తున్నారు. దీని ప్రభావం అభిమానుల మీద పడి వాళ్ళు గందరగోళం అయిపోతున్నారు. కీరవాణి గారు దీనికి కూడా కీరవాణి గారే. అంటే ఈ డేట్ని ఆయన త్యాగం చేశాడు అనేది ఒక వార్త ఉంది. చిరంజీవి గారు యాక్చువల్గా May 9కి విశ్వంభర అనేది ఒక మాట, అది జనవరికి క్యాన్సిల్ అయినప్పుడు పుట్టిన మాట. అది కూడా అధికారికంగా ఎవరూ చెప్పలేదు. అదేలేండి, స్పెక్యులేషన్సే. కొడుకు కోసం తండ్రి త్యాగం అన్నారు ఆ రోజున, తమ్ముడి కోసం ఈ డేట్ కూడా త్యాగం అన్నగారు అన్నారు ఈ May 9కి సంబంధించి. ఈ May 9 కాన్ఫిడెన్స్గా పవన్ కళ్యాణ్ సినిమా ఉంటుంది కాబట్టి ఈయన ఈ సినిమాని ముందుకు వేసుకున్నారు. మళ్ళీ సిజీ వర్క్ కూడా ఇది పెండింగ్ ఉంది. అంటే ఇప్పుడు ఈ సినిమాకి హరిహర వీరమల్లుకు సంబంధించి కూడా
షూటింగ్ ఆ బ్లాక్ అయిపోతే దాని మీద మళ్ళీ వర్క్ విడిగా ఉంటుంది కదా. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా ఎక్కువ నిడివి ఉండేటువంటి సినిమాలు ఇవన్నీ. అందుకని రకరకాల అనుమానాలు. రెండోది అభిమానుల కోరిక ఏంటంటే ఒక వేవ్ క్రియేట్ అయి ఉంది. చావా సినిమాతో ఒక వేవ్ క్రియేట్ అయి ఉంది. ఈ వేడిలో ఈ సినిమా రిలీజ్ అయిపోతే దానికి క్యారీ ఫార్వర్డ్గా చాలా బాగుంటుంది అనేటువంటి ఒక ఒపీనియన్ ఉంది వీళ్ళకి. ఇది డిలే అవ్వకూడదు అని కోరుకుంటున్నారు వాళ్ళు. ఈ మే 9 అనేది కరెక్ట్ టైమే. రెండోది సమ్మర్ ఇదంతా కలిసి వస్తుంది సినిమాకి. అందుకని డెఫినెట్గా ఇది మే 9 పోస్ట్ పోన్ కాకూడదు అనేది బలమైన కోరిక అభిమానుల్లో ఉంది. ఈ కోరిక ఆయనకి తెలుసు, రత్నం గారికి అంతకంటే కోరిక ఉంది సినిమా రిలీజ్ చేసి బయటపడాలని. పార్ట్ 2 అనే దాని పరిస్థితి వేరు. అది ఎప్పుడు చేస్తారా, ఎన్నికల తర్వాత చేస్తారా అనేది వేరే గొడవ. ముందు ఇది రిలీజ్ అయిపోయి ఒక ఒపీనియన్ వచ్చేస్తే దాన్ని బట్టి ఫర్దర్గా ఏంటనేది ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుంటాడు ఆయన. పైగా ఈ ప్రాజెక్టుతో హోల్డ్ అయిపోవడం వలన ఆయన అదే జనసేన పార్టీ తాలూకా ఎన్నికల ప్రచార వ్యవహారాలు కూడా ఆయనే చూశాడు రత్నం గారే. అందుకని చాలా బాధ్యతలు నిర్వహించాడు కాబట్టి ఆయన మీద అక్కడ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆ రెస్పాన్సిబిలిటీతో ఏదో మేరకు టైం కేటాయించి ఉంటాడు ఆయన. ఆ బ్లాక్ కంప్లీట్ చేశారని ఆశిద్దాం. ప్రస్తుతానికి కంప్లీట్ చేసి మొత్తానికి అది మే 9 అధికారికంగా విడుదలవుతుంది అని వాళ్ళు ఇచ్చిన ప్రకటనని మనం నమ్మి ఆ సినిమా కోసం ఎదురు చూడటమే బెటర్. ఇంకా దాని మీద డిస్ప్యూట్కి వెళ్ళటమో లేకపోతే జరగదనో ఇంకొకటో చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళైతే ఒక ఈవెంట్ చేస్తే బాగుంటుంది. కనీసం పోస్టర్ రిలీజ్ అనేది ఇలా కాకుండా ఎక్కడో చోట ఒక ప్రెస్ మీట్ పెట్టి కనీసం ఆ సినిమాలో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళని నుంచోబెట్టి ఒక చిన్న సెలబ్రేషన్. పవన్ కళ్యాణ్ గారు ఉండాలి అనేం లేదు, రత్నం గారు నిలబడి మాట్లాడితే చాలు. అది కదా అభిమానులకి అది ఇక అంతకు మించిన కోరికలు ఏం లేవు వాళ్ళకి. ఆ కోరిక తీర్చే కార్యక్రమం ఏదైనా చేయాలి ఆయన ఇమ్మీడియట్గా. అది చేసేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ.